అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ద ఇండియన్ కల్చర్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను ఒక డిఫరెంట్ అండ్ టేస్టీ కర్రీ నేను మీ ముందుకి తీసుకొచ్చానండి. అదేంటంటే వాటర్ మిలన్ కర్రీ అనమాట. వాటర్ మిలన్ కర్రీకి ముందులా మనం శనగపప్పుని ఉడకపెట్టుకోవాలి. ఇప్పుడు వాటర్ మిలన్ పీసెస్ని పైన గ్రీన్ కలర్ అంతా తీసేసి లోపల వైట్ అంటే రెడ్ పార్ట్ని ఏమో మనం ఫ్రూట్గా తినేస్తాము, అలాగే గ్రీన్ పార్ట్ని కూడా ఒలిచేయాలి. మొత్తం పీల్ చేసేసి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. వాటర్ మిలన్ని, పుచ్చకాయని ఇక్కడ నేను చూపిస్తున్నట్టు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ లోపల మనకి శనగపప్పు ఉడికిపోతుందండి. అదే శనగపప్పు ఉడికిపోయాక ఒక 3 minutesలో తీసేస్తాము అన్నప్పుడు ఈ పీసెస్ అన్నిటినీ కూడా వేసి ఒక్క పొంగు రానిచ్చి కట్టేయాలండి. ఎక్కువసేపు ఉడకనివ్వకూడదు. చాలా ఒక 2 minutes 2.5 3 minutes ఉడకనివ్వాలి. ఒక్క పొంగు రానివ్వాలి అంతే. ఎక్కువ ఉడకనిస్తే మరీ సాఫ్ట్గా అయిపోతాయి. సో అందుకే ఒక్క పొంగు రానిచ్చి కట్టేయాలి. అన్నీ ఉడికిచ్చేసాక వాటర్ మిలన్ పీసెస్ని శనగపప్పుని మాత్రమే ఉంచుకొని వాటర్ని మొత్తం వంపేయాలండి. ఇప్పుడు తాలింపు వేసుకుందాము. శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఆయిల్ ఇవన్నీ వేసి తాలింపు వేసుకుందాం. నార్మల్ కర్రీస్లో లాగానే వేసుకోవాలి తాలింపు. ఆనియన్స్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ని కూడా వేయించుకోండి బాగా. తర్వాత కరివేపాకు, బాగా సాట్ చేసుకోండి. ఆనియన్స్ లైట్ పింకిష్గా వచ్చే వరకు. ఒక్క 1 minute బాగా మగ్గనివ్వండి ఉల్లిపాయ ముక్కల్ని. ఆ తర్వాత మనం ఇందాక ఉడకపెట్టుకున్న వాటర్ మిలన్ పీసెస్ని, శనగపప్పుని యాడ్ చేసేసుకుందాం. మొత్తం బాగా మిక్స్ చేసుకోండి. ఉల్లిపాయల్ని, తాలింపుని, మనం యాడ్ చేసుకున్న శనగపప్పు, వాటర్ మిలన్ పీసెస్ని అన్నిటినీ బాగా కలుపుకోండి. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ కల్లుప్పు వాడుతున్నాను. మా ఇంట్లో ఎక్కువగా కల్లుప్పే వాడతాము. నార్మల్ సాల్ట్ అయినా సరే కల్లుప్పుని పౌడర్ చేసుకొని మిక్సీ చేసుకొని పౌడర్ లాగా యూస్ చేసుకుంటాము. ఇప్పుడు కారం యాడ్ చేసుకోండి మీ స్పైస్ లెవెల్స్కి తగ్గట్టు. యాక్చువల్లీ దీంట్లో ఎక్కువ కారం పట్టదు. బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోండి. నేను పసుపు కొమ్ముని దంచి యాడ్ చేసుకున్నాను. బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ యాక్చువల్లీ ఈ కర్రీలో మీరు కావాలంటే మిల్క్ యాడ్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. కానీ నేను మిల్క్ అయితే యాడ్ చేయట్లేదు, నాకు కాస్త స్పైసీగానే తినాలని ఉంది. లాస్ట్లో ఒక్క 3 లేదంటే 2 వెల్లుల్లిపాయల్ని లైట్గా క్రష్ చేసి యాడ్ చేసుకోండి. స్మెల్ చాలా బాగుంటుంది. స్మెల్ అండ్ ఫ్లేవర్ టేస్ట్ అన్నీ చాలా బాగుంటాయి. ఒక్క 2-3 గబ్బాలు వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకోండి చాలు. అంతేనండి, ఎంతో టేస్టీగా హెల్తీ అండ్ న్యూట్రిషియస్ వాటర్ మిలన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇది టేస్ట్ ఎలా ఉంటుందంటే అప్రాక్సిమేట్గా మనం దోసకాయ కూర ఉంటుంది కదా, అలానే ఉంటుంది. దోసకాయ కూర లాగానే ఉంటుంది. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. మీ అందరికీ కనుక ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.